హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏపీలో నగరిలో ఓడిపోయిన రోజా తన ట్విట్టర్ అకౌంట్లో ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఫస్ట్ నేను మీకు ఆ ట్వీట్ చదివి వినిపిస్తాను. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల, కానీ మంచి చేసి ఓడిపోయాం. గౌరవంగా తలెత్తుకు తిరుగుతాం. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం. ఇది ప్రజెంట్ రోజా తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ ట్వీట్ వెనకాల ఏంటి అంటే, మేము మంచి పనులు చేసి ఓడిపోయాము, మేము ఎలాంటి చెడు పనులు చేయలేదు అని చెప్పేసి, ఓడిపోయినందుకు కూడా మేము గర్వంగా ఉంటాము అని చెప్పేసి తన ట్వీట్లో చెప్పడం జరిగింది. సో ఈ ట్వీట్ విన్నప్పటి నుంచి మరి మంచి చేస్తే ఎందుకు ఓడిపోయారు? మంచి చేసిన వాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు కదా, మరి తినేందుకు ఓడిపోయింది? ఈ విషయం సోషల్ మీడియా మొత్తం చెక్కలు కొడుతుంది. అయితే ఇప్పుడు రోజాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే, మినిస్టర్గా చేసిన ఆవిడ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి మొత్తం అన్నీ చూసుకుంది. మంచి చేస్తుంది, మంచి చేశాను అని చెప్పేసి చెప్తుంది. కాబట్టి మీరే మాట చెప్పండి కామెంట్స్లో ఖచ్చితంగా. నిజంగా ఏం మంచి చేసింది? జనాలకి టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి ఏమైనా తక్కువ ధరలు కానివ్వండి, అక్కడికి వెళ్ళే బస్సులకు సంబంధించి కానివ్వండి, అక్కడ టికెట్స్ విషయంలో కానివ్వండి, దేంట్లోనైనా ఏమైనా మార్పులు చేర్పులు కనిపించాయా? అయితే నగరిలో ఆమె ఓడిపోయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ నెగిటివ్గానే ఆమె సైడ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. సో మొత్తం 175 సీట్లు ఉండగా 11 సీట్స్ మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చాయి. అందులో ఆర్కే రోజా పేరు లేదు. సో మొత్తంగా అయితే అటు నగరిలో ఆమె గాలిబాను అనే ఆయన చేతిలో ఆవిడ ఘోరంగా ఓడిపోయింది. అసలు ఘోరంగా అంటే మరీ దారుణంగా ఓడిపోయింది. తింపి కొడితే 5,000 10,000 ఓట్లు వచ్చిండే, అంత దారుణంగా ఓట్లు వచ్చాయి. మరి అంత మంచి చేసిన తర్వాత ఎందుకు అంత తక్కువ ఓట్లు వచ్చాయి? ఎక్కడ మైనస్ ఉంది అంటే, కూటమి ఎంత వాళ్ళనే మాటలని అందాము, రెచ్చగొట్టారు అది ఇది అని చెప్పేసి మనకు అంటున్నారు. కాబట్టి నిజంగానే రెచ్చగొట్టుంటే మీరు అక్కడ గెలిచేవాళ్ళు కదా, మరి ఎందుకు గెలవలేదు? ఎక్కడ ఫాల్ట్ ఉంది ఏంటి అనేది చాలామంది దానిపైన కమెంట్స్ పెట్టడం జరుగుతుంది. నెటిజన్స్లో కూడా నువ్వు వెళ్ళింది మంచిదే అయింది అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. సో అసలు నిజంగా నగరిలో తను ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటని కమెంట్స్లో మీరు కూడా తెలియచేయండి. మొత్తంగా చూసుకుంటే 11 స్థానాలు ఏవేవైతే గెలిచారో అందులో రోజా స్థానం అయితే లేదు. మొత్తం 164 స్థానాలు. ఇప్పుడు ప్రజెంట్ అపోజిషన్ కూడా లేదు. గొంతెత్తి మాట్లాడతాము అంటున్నారు. ఎక్కడ ఎవరికి గొంతెత్తి మాట్లాడతారు? ప్రజలకు గొంతెత్తి మాట్లాడాలి అంటే అసెంబ్లీలో అపోజిషన్ పార్టీలో కూర్చొని ఉండాలి. అపోజిషన్ స్థానం లేదు. ఇన్ కేస్ ఉన్నప్పటికీ కూడా రోజాకి ఆ పొజిషన్ రాదని మనందరికీ తెలిసింది. ఎందుకంటే ఆమె ఎమ్మెల్యేగా గెలవలేదు కాబట్టి. మరి అసలు గెలవకుండానే గొంతెత్తి మాట్లాడతాం. నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు? దీనిపైన చాలామందికి క్లారిఫికేషన్ కావాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు అంటే, తను పెట్టిన ట్వీట్ కరెక్టే అంటారా? రోజా పెట్టిన ట్వీట్ కరెక్ట్ అనుకుంటే కింద ఎస్ అని పెట్టండి, లేదు అనుకుంటే నో అని పెట్టి నాకు సంబంధించిన రీజన్స్ కూడా పెట్టండి. దాని మీద కూడా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.